కార్తీక మాసంలో శివాలయాల్లో 108 ప్రదర్శనాలు చేయడానికి ఆధ్యాత్మికంగా మరియు పరంపరగా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ 108 ప్రదక్షిణలు శివుడికే అత్యంత ప్రీతికరమైన పూజా విధిగా భావిస్తారు. వీటిని చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, పరమ పుణ్యం లభిస్తుందని విశ్వాసం ఉంది. 108 ప్రదక్షిణల ఉద్దేశం. 108 అనేది హిందూ ఉపాసనలో పవిత్రమైన సంఖ్య. జపమాలలో దేవుని నామాన్ని జపించే మణులు కూడా 108 ఉంటాయి. ప్రతి ప్రదక్షిణతో భక్తులు శరీర, నోటి, మానసికంగా చేసిన పాపాల్ని తగ్గించుకుంటారని శాస్త్రాలు చెప్పాయి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసే ఈ ప్రదర్శన శివునికి ఎంతో ప్రీతికరమైన క్రియగా భావించబడుతుంది. దీని వలన భక్తులు ఆధ్యాత్మికంగా ప్రగతి చేరతారు. దివ్యమైన పుణ్యఫలాలను అనుభవించే అవకాశం ఉంటుంది. అలాగే మనలోని అహంకారాన్ని తొలగించి వినయాన్ని పెంచుతుంది. శాస్త్రీయ మరియు పౌరాణిక ప్రాధాన్యత. శివ మహాపురాణం ప్రకారం అభిషేకం తరువాత ప్రదక్షిణలు చేయడం వల్ల అపరాధ క్షమాపణ కరడు. ఒక పెద్ద నమ్మకం ఏమంటే ప్రణవం ఓంకారం చేసే ఫలం మరియు శివుడికి ప్రదక్షిణ చేసే ఫలం సమానంగా ఉంటాయి. 108 ప్రదక్షిణలు ప్రత్యేక శివ పూజల భాగంగా కూడా చేస్తారు. ఉదాహరణకు రుద్రాభిషేకం, శివ సహస్రనామం, పంచాక్షరి. భక్తుల ఆచరణలు. విద్య లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా శివునికి ప్రదక్షిణ చేయొచ్చు. అందరికీ సమానమైన పూజా విధిగా ఇది నిలుస్తుంది. సకల పూజలు చేయలేని వారు కనీసం ప్రదక్షిణ చేయడం ద్వారా అనేక పుణ్యఫలాలు పొందవచ్చు. తాత్పర్యం. శివాలయంలో కార్తీక మాసంలో 108 ప్రదక్షిణలు చేయడం వల్ల భక్తులు పవిత్రత, పుణ్యం, అహంకార నాశనం, మనశ్శాంతి వంటి ఫలితాలు పొందుతారు. ఇది దేవునికి భక్తిని వ్యక్తపరచే ఉత్తమ మార్గం కావడంతో పాటు హిందూ పరంపరకు, పౌరాణిక శాసనాలకు అనుగుణంగా ఎంతో గొప్పమైన ఆచారం.